హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఆన్లైన్లో ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్ద అమౌంట్ పెట్టి ఒక ఐటెం అయితే నేనైతే పర్చేస్ చేయలేదండి. ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. భయంగా ఉండే, ఎలా వస్తుందో ఏంటో అనేది ఒక టెన్షన్ అయితే ఉండే అనమాట. అది ఎలా వచ్చింది ఏంటి అనేది షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మార్నింగ్ వ్యూ అనమాట. ఒక 1 మంత్ నుంచి నేను వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ 5:30, 6 ఆ టైంకే మేము పార్క్కి అయితే వెళ్తున్నాం అనమాట. వాకింగ్ చేయడానికి, జాగింగ్ అన్నీ చేస్తున్నాము. సో ఈ మార్నింగ్ వ్యూ నేను అంతకుముందు ఒక 1 ఇయర్ నుంచి చూడలేదండి. ఇప్పుడు 1 మంత్ నుంచి చూస్తున్నాను. అంతకుముందు ఎప్పుడు కూడా మార్నింగ్ వ్యూ అయిపోయిన తర్వాతనే లేసేదనమాట. ఇప్పుడు ఇది క్యాప్చర్ చేశాను. ఎంత ప్లెజెంట్గా ఉందో చూసారా. సో ఇంకా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మనకి చెప్పల్ స్టాండ్ అయితే వచ్చేసిందండి. సో ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 7,000 రూపీస్ అనమాట. ఇది మనకి కంప్లీట్గా వీళ్ళు ఆర్గనైజ్ చేసి తీసుకొస్తారు. అంటే మనకు కావాలి అంటే ఇలా ఆర్గనైజ్ చేసి తీసుకొస్తారు, లేదు అంటే సపరేట్గా తీసేసి మనకి ప్యాకింగ్ చేసి పంపిస్తారనమాట వేరే ప్లేస్కి. అయితే వితిన్ హైదరాబాద్ అయితే మనకి ఇలా ప్రోడక్ట్ ఇలా కావాలంటే ఇలా, లేదంటే విడివిడిగా చేసైనా పంపిస్తారు. మనకు కాల్ చేసి అడుగుతారనమాట మీకు ఎలా కావాలి అనేది. సో మేమైతే ఆర్గనైజ్ చేసి పంపించమని చెప్పాము. మళ్ళీ వచ్చిన తర్వాత మనం ఆర్గనైజ్ చేయడము అంత ఎక్స్ట్రా వర్క్ కదా. చంద్ అన్నాడు యూట్యూబ్లో వీడియో అవుతుంది కదా చేద్దాము అని అన్నాడు అనమాట. బట్ నాకు ఎందుకో అవసరం లేదులే అనిపించింది. దానిపైన ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఉంటుంది కదా, అది చూస్తూ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా బాగా వచ్చిందండి. అండ్ క్వాలిటీ అయితే సూపర్బ్ అండి. నాకు చాలా నచ్చింది. అండ్ ప్రైస్ కూడా నాకు రీజనబుల్గానే అనిపించింది. ఐకియాలో చూసాం మేము చెప్పల్ స్టాండ్స్, చాలా అన్నీ 10,000 ఎబోవ్ ఉన్నాయి. అంటే ఈ సైజ్వి 10,000 ఎబోవ్ ఉన్నాయి. ఇది వచ్చేసి నా షోల్డర్ వరకు ఉంటుందండి హైట్. నా చెప్పల్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఇంకా దీంట్లో. అండ్ డెలివరీ బాయ్ వచ్చేసిన తర్వాత కూడా లోపల మనకి షెల్ఫ్స్ అనేవి ఇంకా ఆర్గనైజ్ చేసి రాలేదనమాట. జస్ట్ ఇది పైన బాడీ పార్ట్ వరకే వస్తుంది ఇలా మనకి ఆర్గనైజ్ చేసి. అండ్ లోపల పార్ట్స్ కూడా వచ్చిన ఎంప్లాయీ నీట్గా అరేంజ్ చేసి వెళ్ళారు. అది కూడా మంచిగా అనిపించింది నాకు. ఇది సెట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, బట్ ఆయన ఉండి ఆర్గనైజ్ చేసి ఇచ్చారు కాబట్టి కొంచెం అమౌంట్ కూడా ఇచ్చామన్నమాట. మంచిగా అనిపించింది. అంటే రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తున్నారు కదా. చాలామంది చూస్తుంటాం అమెజాన్ రిటర్న్కి వచ్చే వాళ్ళని, అమెజాన్ డెలివరీ చేసే వాళ్ళని. అసలు కొందరికైతే పైకి వచ్చి ప్రోడక్ట్ ఇవ్వడానికి కూడా కష్టంగా ఉంటుంది. కింద లిఫ్ట్లో మన ప్రోడక్ట్ పెట్టేసి మన ఫ్లోర్ నెంబర్ ప్రెస్ చేస్తారనమాట. లిఫ్ట్లో ప్రోడక్ట్ వచ్చింది తీసుకోండి అని చెప్పి కాల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఈ అబ్బాయిని చూస్తే మంచిగా అనిపించింది. నీట్గా అరేంజ్ చేసేసి ఇంకా మంత్లీ వన్స్ అలా ఒకసారి జస్ట్ తడి క్లాత్ పెట్టి తుడిసేసేయండి, వాష్ చేయకండి అని చెప్పారనమాట. మంచి వుడ్ అంట ఇది. ఈ వుడ్ వచ్చేసి మనకి మలేషియా నుంచి ఇంపోర్ట్ అవుతుందట అండి. అంటే నార్మల్గా మన దగ్గర ఉండేటువంటి వుడ్ లాగా లేదు ఇది. ఇక్కడ పైన చూస్తే మీకు డోర్స్కి ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది కదా అండి, అది ప్లాస్టిక్ కాదు, వుడ్డే. అది సాఫ్ట్గా ఉందన్నమాట. వుడ్ డిఫరెంట్గా ఉంది. సో ఆయన అడిగితే చెప్పాడు ఈ వుడ్ అక్కడి నుంచి వస్తుందంట, అందుకే కొంచెం స్పెషల్గా ఉంది. ప్లైవుడ్ లాంటిది అన్నట్టు మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ వస్తుంది. ఎప్పుడన్నా షిఫ్టింగ్ చేసుకుంటే షెల్స్ తీసి చేసుకోండి సార్, ఎందుకంటే షెల్స్ పడిపోతాయి. కూర్చుంటుంది షూ ర్యాక్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి చూద్దాం మరి బయట ఎలా ఉంది అనేది మనం. సో బయట స్పేస్ అయితే షూ ర్యాక్ రాకముందుకు ఎలా ఉండేది అనేది చూస్తే షూ ర్యాక్లో ఆర్గనైజ్ చేసిన తర్వాత అది ఎలా ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో బయట చెప్పల్స్ అన్నీ ఈ విధంగా ఉండేది. నాకు క్లీనింగ్ చేసేటప్పుడు చాలా కష్టం అయిపోయేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువగా నేను బయట ఇంటి ముందు డెకరేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు. అందుకే మనీ ప్లాంట్స్ కూడా అలాగే వదిలేసాను అనమాట. దానికి పైన ఒక మూల కొట్టేసి అది పైనుంచి ఇలా తిప్పాలి. ఆ క్రీపర్స్ అన్నీ మంచిగా పైకి వెళ్ళేలాగా ఆర్గనైజ్ చేయాలి, కానీ చేయలేదు. ఇంకా ఇటు చూడండి చెప్పల్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు నేనైతే ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవడం కష్టమైపోయి వాడకుండా అలా పక్కన పెట్టేశాను. ఒకటి క్యాట్వాక్ది షూ ఉంటే అదే వేసుకొని తిరుగుతున్నాను ఇన్ని రోజుల నుంచి. ఇవన్నిటిపైన దుమ్ము పట్టేసి ఉన్నాయండి. బట్ ఇవి ఉన్నాయి కదా మిర్రర్స్వి, ఈ షూ ఉన్నాయి కదా, ఇవి చార్మినార్ దగ్గర తీసుకున్నాను. వీటిపైన దుమ్ము పట్టేస్తే క్లీన్ చేస్తే అది పాడైపోతుంది.
అందుకని అదొక్కటి మాత్రం కవర్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. మిగతావన్నీ డస్ట్ పట్టేసి ఉన్నాయండి. అవి అదే విధంగా ఉండేది. డైలీ వాటిని అటు జరిపి ఇటు జరిపి క్లీన్ చేస్తూ ఉండేది. చెప్పల్స్ క్లీన్ చేసి అక్కడ పెట్టినా కూడా మళ్ళీ ఒక 1 వీక్కి డస్ట్ పట్టేస్తుంది వాటిపైన. సో అందుకని ఇంకా వదిలేశాను. సో షూ ర్యాక్ ఆర్గనైజ్ చేసిన తర్వాత, అంటే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. పైన 3 షెల్ఫ్స్ వస్తాయి మనకి, కింద 3 షెల్ఫ్స్ వస్తాయి. ఆ పక్కన మనకి దానికి జాయింట్స్ వచ్చాయి చూసారండి, అవి కూడా స్టెయిన్లెస్ స్టీల్, చాలా క్వాలిటీ ఉన్నాయండి. ప్రోడక్ట్ అయితే నాకు నిజంగా సూపర్గా నచ్చింది. అంటే ఇంత బాగా వస్తుందని నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 ఐటమ్స్ ఆర్డర్ చేశాను కదా, ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు నేను. అది కూడా చాలా క్వాలిటీ వచ్చిందండి. ఇప్పుడు ఈ షూ ర్యాక్కి కూడా పైన 3 షెల్ఫ్స్ వచ్చాయి అండ్ కింద 3 షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటి అంటే షూ ర్యాక్ కింద మనకి స్పేస్ అనేది వచ్చింది. మనం కింద మాప్ వేసి మంచిగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. అది ఫ్లోర్కి స్టిక్ అయిపోయి ఉంటే మనకు ఆ ప్లేస్ అంతా క్లీనింగ్ కష్టమైపోయేది. బట్ దీనికి స్పేస్ కూడా వచ్చిందండి. మాప్ కూడా అందులో నుంచి కిందకి వెళ్ళిపోయి వస్తుంది. క్లీనింగ్ కూడా ఈజీయే. ఇంక ఇప్పుడు మనకు ఉన్న టాస్క్ ఏంటి అంటే ఆ చెప్పల్స్ అన్నీ క్లీన్ చేయాలండి. పెద్ద టాస్కే ఉంది నాకైతే. అవన్నీ క్లీన్ చేసేసి డ్రై చేసుకొని ఇంకా ఇందులో ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ షూస్కి వేసుకునే సాక్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాష్ చేసి ఆర్గనైజ్ చేయాలి. బట్ సాక్సెస్ ఇప్పుడు వాష్ చేయాలండి. ఈ చెప్పల్స్ అన్ని ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను, తర్వాత సాక్స్లు కూడా వాష్ చేసి పెట్టేసుకుంటాను. సో ఇవన్నీ కూడా నానబెట్టేశాను. ఒక 1 అవర్ అలా తడిపేసి పక్కన పెట్టేశానండి. ఎందుకంటే షూ అంతా కూడా డస్ట్ పట్టేసి ఉన్నాయి, స్మెల్ వస్తున్నాయి. అందుకని అవి కొంచెం ఒక 1/2 అవర్ అలా నానబెట్టేసి పక్కన పెట్టేసి తర్వాత ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసానండి. అన్నీ క్లీన్ చేయడానికి ఇంకొక 1 అవర్ టైం పట్టేసిందండి. ఆ తర్వాత ఇంకా పైకి తీసుకెళ్ళి బిల్డింగ్ పైన ఎండలో పెట్టేశాను. మంచి ఎండలో ఎండబెట్టేశానండి. ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి ఇంటి ముందు అంతా క్లీన్ చేసేసుకొని ఇవన్నీ కూడా షూ ర్యాక్లో ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇక్కడున్న చెప్పల్స్ అండ్ షూస్లో నేను ఏవైతే అమెజాన్ నుంచి తీసుకున్నానో వాటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ వాటి రివ్యూ చూడాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్లో అమెజాన్ హాల్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో అమెజాన్ రివ్యూస్ అన్నీ ఉంటాయి. ఒకసారి అక్కడ చెక్ చేయండి ఎలా ఉంది క్వాలిటీ అనేది, మీకు ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. సో ఇంకేది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ అంజీర్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒక 2 అవర్స్ అలా నానబెట్టుకుంటే చాలు. అంజీర్లో కొన్ని వాటర్ వేసుకోండి. ఇవి కడిగి పడేయడానికి కాదు, మామూలుగా ఒకసారి వాష్ చేసేసి కొంచెం క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసేసుకుని అందులో ఒక 5-6 అంజీర్ చాలు. అంటే 1 కప్ ఆఫ్ మిల్క్ షేక్కి ఇన్ని సరిపోతాయి అన్నమాట. మా ఇద్దరికైతే ఇవి సరిపోతాయి. ఇవి డైరెక్ట్గా తింటే హీట్, కానీ ఇలా మిల్క్ షేక్ చేసుకొని తాగితే మాత్రం చాలా చాలా మంచిది, లేడీస్కి చాలా మంచిది. సో నేను చెప్పాను కదా, ఈ వాటర్ మనం పడేయము, ఇది జ్యూస్లో యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా సోక్ చేసుకోండి. ఒక 2 అవర్స్ అలా సోక్ చేస్తే చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో అంజీర్ అండ్ అలాగే కందసారి షుగర్ అనమాట. ఇది ఎక్కడ అద్రీస్ జీరో వేస్ట్ ఎకో స్టోర్ సిస్టంలో తీసుకొచ్చాను కదా, అది చాలా చాలా బాగుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇదైతే మీరు. ఈ షుగర్ ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేసేసాను. అండ్ ఇవి వచ్చేసి గుర్తున్నప్పుడే బాదం నానబెట్టేస్తూ ఉంటానండి. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వగానే తీసుకునేది ఏదైనా ఉంది అంటే అది బాదమే అనమాట. 4 తినమని చెప్పారు కానీ నేనైతే 6 తినేస్తూ ఉన్నామండి మేము. నాకు ఇష్టం అనమాట. అంటే సోక్ చేసిన బాదం చాలా నచ్చుతూ ఉంటాయి. అందుకని గుర్తున్నప్పుడు, ఎప్పుడు గుర్తుంటే అప్పుడు నానబెట్టేస్తూ ఉంటాను అవి. అండ్ ఆ తర్వాత అంజీర్ మిక్సీ పట్టేశానండి. సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోండి. మనం ఎంత సాఫ్ట్గా పట్టుకున్నా కూడా మనకు చిన్న చిన్నగా గింజలు తగులుతూ ఉంటాయి. అండ్ ఇంకా దీంట్లో మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇవి హీట్ చేసిన మిల్కే అనమాట, అంటే వేడి చేసి చల్లార్చినటువంటి మిల్క్ అనమాట. ఇంక ఇందులో యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేస్తున్నానండి. అంతకుమించి ఇందులో ఏది యాడ్ చేసింది లేదు. మీకు ఇంకా ఇందులో టేస్టీగా కావాలి అంటే కొంచెం రోజ్ సిరప్ కానీ చాక్లెట్ సిరప్ కానీ అలాంటివి యాడ్ చేసుకుంటే మీకు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. అంటే అంజీర్ టేస్ట్ అందరికీ నచ్చకపోవచ్చు, అలా ట్రై చేయండి నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే. స్ట్రాతో తాగొచ్చేమో అనుకుని స్ట్రా వేసాం కానీ స్ట్రాతో తాగలేము ఇది, ఎందుకంటే లోపల అంజీర్ తగులుతూ ఉంటుంది కదా మనకి. ఇంకా అందుకని నార్మల్గా తాగేసాం అనమాట. చాలా బాగుంది కదా. మొన్న డీమార్ట్లో అంజీర్ తీసుకొచ్చినప్పుడు చాలామంది అడిగారు ఈ మిల్క్ షేక్ ఎలా చేయాలో వీడియో చూపించండి అని, అందుకని షేర్ చేశాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ లేవగానే చెప్పల్స్ అన్నీ ఆరిపోయాయి, కిందకి తీసుకొచ్చేసాను వాటిని. ఇంకా ఫ్లోర్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈ ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసి ఇంకా చెప్పల్స్ షూ ర్యాక్లో ఇవి ఆర్గనైజ్ చేసుకోవాలి. చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ముందు రోజు వచ్చింది, అసలు రాగానే వెంటనే సర్దుకోవాలన్నంత ఇంట్రెస్ట్ వచ్చింది. కాకపోతే వీడియో షూట్ చేయాలి కదా, ఆ చెప్పల్స్ వాష్ చేయాలి, అవి డ్రై అవ్వాలి, ఆ తర్వాత వీడియో షూట్ చేసినప్పుడు పెట్టుకోవాలి కాబట్టి వెయిట్ చేశాను. సో ఇంకా కింద అయితే ఇలా ఉంది మనకి. ఇప్పుడు ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసుకుంటాను. కింద ర్యాక్స్లో ఏంటి అంటే రెగ్యులర్గా వేసుకునే చెప్పల్స్ ఉంటాయి కదా అండి మనకి, మామూలుగా స్లిప్పర్స్ కానీ బయటకు వెళ్తున్నప్పుడు గబాలన వేసుకునే చెప్పల్స్ ఉంటాయి కదా, అవి కింద పెట్టేసుకుంటాను. అండ్ మిగతావి కొంచెం పార్టీ వేరువి ఎప్పుడైనా అకేషన్ వైజ్గా వేసుకునేవి ఉంటాయి కదా, అవి పైన ఆర్గనైజ్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. సో కింద వచ్చేసి చందువి స్లిప్పర్స్ అండ్ నా స్లిప్పర్స్ అన్నీ కూడా పట్టేస్తున్నానండి. చూడడానికి చాలా పెద్దగా అనిపించింది కానీ 4 పేర్సే పడుతున్నాయండి.
ఒక లైన్లో 4 పేర్స్ సరిపోతున్నాయి. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేయని వాటిపైన ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు, కానీ ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసేవి అయితే మనం సింగిల్ పేరే పెట్టుకుంటాం కదా. టోటల్గా అయితే దీంట్లో 24 పేర్స్ అయితే పడతాయండి, అంటే నార్మల్గా ఆర్గనైజ్ చేసుకుంటే. లేదు ఇంకా నీట్గా సర్దుకున్నట్లయితే మనకి ఈజీగా 50 పేర్స్ అయితే పడతాయండి. పైన 3 ర్యాక్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనం ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవచ్చు కాబట్టి మినిమం 50 పేర్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఈ స్టోన్ ఉన్నాయి కదా షూస్, ఇవి డస్ట్ ఏమైనా పడతాయేమో అని చెప్పి మళ్ళీ కవర్లోనే పెట్టేసుకొని నీట్గా పెట్టేస్తున్నానండి. సో ఈ విధంగా షూ ర్యాక్లో అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. నాకైతే చాలా చాలా నచ్చిందండి. ఫస్ట్ టైం ఇంత పెద్ద అమౌంట్లో, అంటే ఒక 7,000 పెట్టి ఒక ప్రోడక్ట్ ఆన్లైన్లో తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నా ఎక్స్పెక్టేషన్కి ఇంకా ఎక్కువగానే వచ్చింది క్వాలిటీ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా స్టీల్ ఐటమ్ ఆర్డర్ చేశాను, అది 2,500 రూపీస్ ఏమో పడింది. అది కూడా చాలా మంచి క్వాలిటీ వచ్చిందండి. కాకపోతే మనం ఇలాంటివి తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఒకసారి రివ్యూస్ అన్నీ చూసుకోవాలన్నమాట. 1-2 నెగిటివ్ రివ్యూస్ ఉన్నా కూడా ఒకసారి ఆలోచించాలి. మళ్ళీ వాటికి సంబంధించి యూట్యూబ్లో కూడా రివ్యూ వీడియోస్ ఉంటాయి, అవి కూడా మీరు ఇంకొకసారి చూసుకున్నారంటే మీకు కరెక్ట్గా ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇంటి ముందు అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ముగ్గు వేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇంటి ముందు నీట్గా అనిపించిందండి. అంతకుముందు ఎంత క్లీన్ చేసినా కూడా ఆ చెప్పల్స్ ఎలా కనిపించేసరికి అస్సలు బాగుండకపోయేది, నాకే ఎలాగో అనిపించేది. అందుకే ఇంతకుముందు ఎప్పుడు ఇంటి ముందు సరిగా షూటే చేయలేదు నేను. సో ఫైనల్గా క్లీన్ అయిపోయింది, నీట్గా ఉంది ఇప్పుడు ఇంటి ముందు. అంతా పర్ఫెక్ట్గానే సెట్ చేశాను, కానీ ఈ మనీ ప్లాంట్ అనేది కింద అంతా స్ప్రెడ్ అవుతుంది. పైన ఒక 2 మేకులు కొట్టేసి వైర్ పైనుంచి తిప్పాలన్నమాట. ఆ తర్వాత ప్లాస్టిక్ ఫ్లవర్స్ వేస్తూ ఉంటాను కదా, పూలమాలలు, అది వేసేస్తే ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 90% ఇంట్లో కూడా ప్రోడక్ట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా కొన్ని సర్దే ఉన్నాయి, మొత్తం ఒకేసారి కాకుండా నాకు టైం సెట్ అయినప్పుడు కొన్ని అలా ఆర్గనైజ్ చేస్తున్నాను. జ్యువెలరీ ఒకరోజు సర్దుకున్నాను, బ్యాంగిల్స్ ఒకరోజు సర్దుకున్నాను, అండ్ శారీస్, డ్రెస్సెస్, ఇలా పార్ట్స్గా సర్దుకుంటూ ఉన్నానండి. మొత్తం ఒకే రోజు అంటే ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఉండదు, మళ్ళీ టైం కూడా సరిపోదు. అండ్ ఇప్పుడు బయట క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా వర్క్ని స్ప్లిట్ చేసుకొని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చెప్పాను కదా మీకు, నేను స్టీల్ది ఒక స్టాండ్ తీసుకున్నానని చెప్పి కిచెన్లో పెట్టడానికి. ఇదైతే ఒక చిన్న బాక్స్లో ప్యాక్ చేసి వచ్చింది, అక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ డబ్బాలో వచ్చిందనమాట. దీంట్లో ఇంత పెద్ద ర్యాక్ ఎలా ప్యాక్ చేశారు అనుకున్నాం చందు నేను. చూద్దాం, ఓపెన్ చేసిన తర్వాత బాగాలేకపోతే రిటర్న్ చేయొచ్చు కదా, అమెజాన్లో మనకి రిటర్న్ పాలసీ ఉంది కదా అని చెప్పి అనుకుని ఓపెన్ అయితే చేసామండి. ఓపెన్ చేశాక ఇన్ని పార్ట్స్గా వచ్చేసింది. మనకి ఒకటి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఇచ్చారు కదా, ఆ బుక్లో చూస్తూ మనము దాంట్లో క్లియర్గా రాసింది పాయింట్ టు పాయింట్, అది చూస్తూ ఏది ఎలా ఎక్కడ ఫిట్ చేయాలి అనేది చూసుకొని ఆర్గనైజ్ చేసుకోవడం. ఇది కొంచెం టైం పడుతుందండి, ఒక 2 hours అలా టైం పట్టేసింది. చందు ఇంకా రాంగ్ ఫిట్ చేస్తున్నాడు. నేను వచ్చిన తర్వాత ఇంకా ప్రాపర్గా చెప్తూ ఉంటే, స్టెప్ వైజ్ చెప్తూ ఉంటే అప్పుడు ఆర్గనైజ్ చేసుకున్నాడు అనమాట. చాలా టైం పట్టేసింది. సో ప్రాపర్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇంకా నేను వాల్కి అయితే పెట్టేశాను. ఇది పర్ఫెక్ట్ అండి కిచెన్లో. ఇప్పుడు నా కిచెన్లో ఉన్నటువంటి సామాన్లు అయితే ఒక 80% నేను ఇదే ర్యాక్లో పెట్టేసుకున్నాను. చిన్న కిచెన్స్ ఉన్న వాళ్ళకి అలా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా మీరు, ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, టీ గ్లాసెస్, సర్వింగ్ బౌల్స్ అండ్ గరిటెలు అన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా మనం టీ పెట్టుకోవడానికి, అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా పైన పెట్టేసుకున్నాను. దీంట్లోనే అంతకుముందు ఇంకొక మోడల్ వచ్చేది, ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇలా ఉంటే ఏంటి అంటే మనకి రస్ట్ వచ్చేస్తూ ఉంటుందండి. మనం ఏదైనా తడి వస్తువు ఇప్పుడు ప్లేట్స్ కడిగేసి అందులో పెట్టామనుకోండి, కింద మొత్తం స్టీల్ బేస్ ఉంటే మనకి వాటర్ మధ్యలో స్ట్రక్ అయిపోయి రస్ట్ వస్తూ ఉంటుంది. ఇలా ఉంటే ఏంటి అంటే ప్రతి వాటర్ డ్రాప్ కూడా కింద పడిపోతుందండి, మధ్యలో ఆగడానికి ఎక్కడా లేదు, ఎందుకంటే అన్నీ కూడా ఇలా గ్రిల్స్ లాగా ఉన్నాయి కదా. సో నీట్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నది వచ్చేసి చపాతీ కోల అండి. చపాతీ కోల కూడా నేను వుడెన్ది తీసేసి స్టీల్కి షిఫ్ట్ అయిపోయానండి. మ్యాక్సిమం కిచెన్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ రిమూవ్ చేసేసి స్టీల్ కానీ గ్లాస్ కంటైనర్స్ కానీ అలా కొంచెం మారుస్తూ వస్తూ ఉన్నాను. అన్నీ సెట్ చేశాక మీకు నేను కిచెన్ టూర్ చేస్తాను. దానికన్నా ముందు కిచెన్లో ఏ కొత్త ఐటమ్స్ అప్డేట్ చేశాను అనేది ఒక వీడియో అయితే చేసేస్తానండి. పెద్ద ఐటమ్స్ అయితే ఇవి రీసెంట్ టైమ్స్లో నేను పర్చేస్ చేసినటువంటి పెద్ద ఐటమ్స్ అంటే ఈ స్టాండ్ అండ్ బయట చెప్పల్స్ షూ ర్యాక్ అనమాట. ఇది 2,500 ఏమో పడింది, అది 7,000. సో ఇవి 2 ఐటమ్స్ తీసుకున్నాను. ఇది అనమాట నేను ఈ మంత్లో చేసినటువంటి పెద్ద బిల్ అయితే ఇది. సో మొత్తానికైతే ఈరోజు వీడియో ఇది. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. ఇంకొకటి ఏంటి అంటే నేను 1,50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అని చెప్పాను కదా, చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు, కంగ్రాట్స్ చెప్పారు అండ్ విష్ చేశారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా.